అందరికీ నమస్తే. నా పేరు వినయ్, ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని మక్తల్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క బంద్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులో 23,000 ప్రభుత్వ పాఠశాలను మూసివేసే కుట్ర ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు పన్నాగం పండారు. ఈ యొక్క కార్యక్రమాన్ని వెంటనే ఉపసంహరించుకొని ఏవైతే మూసివేస్తానన్న 23,000 పాఠశాలను తిరిగి ప్రారంభించి వాటికి సరైనటువంటి మౌలిక వస్తువులు కల్పించాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంఈఓలు డిఈఓలు లేరు. ఈ యొక్క డిఈఓలు ఎంఈఓల కరువు వల్ల ప్రభుత్వ పాఠశాలలను చూసుకునే కరువు ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై ఫీజు నియంత్రణ చట్టం పకడ్బందీగా ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు 25% సీట్లను కేటాయించాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇదే నారాయణపేట జిల్లాకు సొంత జిల్లాకే ముఖ్యమంత్రి అయిన ప్రభుత్వ పాఠశాలలకు ఏమాత్రం సరైనటువంటి సదుపాయాలు లేవు. ఇదే మక్తల్ నియోజకవర్గం మంత్రి గారు శ్రీ వాకిటి శ్రీహరి గారు అయినా సరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మక్తల్ పట్టణంలోనే 3 పాఠశాలలు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో సరైనటువంటి మౌలిక వస్తువులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. వీటిని వెంటనే వారి నియోజకవర్గ కేంద్రంలోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించకపోవడం చాలా బాధాకరం. వెంటనే ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని స్థానికంగా ఉన్న మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని వాటి యొక్క సమస్యలను తీర్చాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఏడల సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క బంద్ వేదికగానే మీకు హెచ్చరిక చేస్తున్నాం. మీరు వెంటనే ప్రభుత్వ పాఠశాలలను ఆదుకోకపోతే, వెంటనే ఆ యొక్క సమస్యలను తీర్చకపోతే రేపటి నాడు మీ యొక్క సెక్రటేరియట్ కానీ మీరు ఎక్కడ రోడ్డు పైన తిరగాలనుకున్నా సరే మిమ్మల్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.